వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం బుధవారం ఈరోజు శుక్లపక్షం చతుర్దశి ఆరుద్ర నక్షత్రం నడుస్తుంది అండి. ఈరోజు మనలోని చీకటి చెడు దూరం చేసి అజ్ఞానం అంధకారం నుంచి బయటపడేసి దైవశక్తి పెంచే అద్భుతమైన నామం ఓం రుద్రాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం రుద్రాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని జపించండి. ఇక ఈరోజు మంచి మాట. మనందరికీ తెలుసు, రామాయణంలో రావణుడు సీతామాతను అపహరించిన సంగతి. ఒకనాడు మండోదరి అడుగుతుంది, స్వామి, మీరు లోకాలనే జయించినవారు, మీరు కావాలంటే ఏ వేషంలో అయినా వెళ్ళొచ్చు. సాక్షాత్తు మీరు ఆ రాముడి రూపంలో వెళ్ళినా కూడా ఇంత పెద్ద యుద్ధం జరిగి ఉండేది కాదు కదా, ఎందుకు మీరు ఋషి వేషాన్ని ఎంచుకున్నారు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు రావణాసురుడు చెప్తాడు, నేను ఒకవేళ రాముడి వేషమే వేసుంటే సీత నన్ను నమ్మి ఉండవచ్చు, ఒకవేళ అనుమానించనువచ్చు, ఇది నా రాముడు కాదే అని చెప్పేసి. అదే ఈ సాధు వేషంలో, సత్పురుషుని వేషంలో, సన్యాసి వేషంలో నేను వెళ్ళినాను కాబట్టి ఆమె అనుమానించలేకపోయింది. అంత గొప్ప వేషం ఈ సాధు వేషం అని చెప్పేసి చెప్తాడు. అదేవిధంగా నారద మహర్షి ఒకరోజు శ్రీకృష్ణ వారిని అడుగుతారు, మీకు రుక్మిణి అంటే ఇష్టమా, రాధ అంటే ఇష్టమా అని. ఇక శ్రీకృష్ణ భగవానుడు నవ్వుతూ, ప్రేమికురాలలో రాధలాగా ప్రేమించే ప్రేమికురాలు రాధే. సో ప్రేమికుల్లో రాధ అంటే ఇష్టం, అలాగే సీతలాగా ఆలోచించే భార్య రుక్మిణి అంటే ఇష్టం అని చెప్పేసి చెప్తాడు. అంటే ఇందులో ఏ ఒక్కరూ ఇష్టమని చెప్పలేదు, ఎవరికి తగినట్టుగా వారికి విశిష్టత ఉంది. సో ఆ విధంగా ఇద్దరూ ఇష్టమని ఇద్దరిని హర్ట్ చేయకుండా చెప్పాడు. అదేవిధంగా మన ఫ్యామిలీస్లో కూడా ఏదో చిన్న చిన్న గొడవలు, అవమానాలు, నిందలు, ఏదైనా కోపాలు, ద్వేషాలు ఇలా చిన్న చిన్నవి ఉంటూనే ఉంటాయి. వాటన్నిటినీ అర్థం చేసుకొని సర్దుకుంటూ ముందుకు వెళ్ళిపోతే జీవితం బాగుంటుంది. ఎప్పుడూ కూడా జనాలు ఇద్దరు వ్యక్తులను విడదీసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ కలిపే ప్రయత్నాలు చేయరు. దయచేసి అలాంటి దిక్కుమాలిన పనులను చేయకండి. ఇక ఒక గ్రామం ఉంటుంది, ఆ గ్రామంలో వ్యవసాయం అందరూ చేస్తూ ఉంటారు. ఆ గ్రామానికి ఒక గ్రామాధికారి ఉంటాడు, చాలా మంచివాడు. అతనికి ఇద్దరు కూతుర్లు ఉంటారు. ఇక అతను చాలా మంచివాడు, కానీ అతను పెళ్లి చేసుకున్న భార్య రాక్షస వంశం నుంచి వస్తుంది. అలాగే పుట్టిన పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు. తండ్రికి తెలియకుండా ఎన్నో పనులు చేస్తూ ఉంటారు, తండ్రిని మోసం చేస్తూ ద్రోహం చేస్తూ ఉంటారు. ఇక ఒకరోజు తండ్రి వీరికి వివాహం చేయాలని నిశ్చయించి మంచి వరుణ్ణి తీసుకొస్తారు. ఆ వరుడు కూడా చాలా మంచివాడు. ఈమె పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈ కార్యాలను ఆపకుండా అలాగే చేస్తూ ఉండేది. భర్తకు తెలిసి మందలిస్తే ఇక నా భర్త చెడ్డవాడు అని చెప్పేసి జనాలకు ప్రచారం చేసింది. చివరికి తండ్రి దగ్గరికి వెళ్ళి, నా జీవితాన్ని నాశనం చేశారు మీరు ఇలాంటి వ్యక్తిని ఇచ్చి అని చెప్పేసి అంటుంది. ఇక తండ్రి కూడా కూతుర్నే నమ్ముతాడు. చూస్తున్నారు కదండి, ఇక్కడ ధర్మం అనేది ఓడిపోయింది, చెడు అనేది గెలిచింది, అధర్మం గెలిచింది. మంచి అన్న ముసుగులో చెడ్డవాళ్ళు విజయాన్ని సాధించారు. దయచేసి మీకు ఏది వినిపిస్తే అదే వినకండి, ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకొని ముందుకు వెళ్ళండి. ఇక ఈరోజు వాస్తులో భాగంగా ఏ ఇంట్లో అయితే ఈశాన్య దోషాలు, ఈశాన్యంలో వాస్తు దోషాలు లాంటివి ఉన్నాయో ఆ ఇంట్లో సంతానానికి సంబంధించిన ఇబ్బందులు, అబార్షన్ జరగడం, లేదంటే పిల్లలు ఆటిజంతో ఏదైనా అంగవైకల్యంతో డిసేబుల్డ్తో పుట్టడం లాంటివి జరుగుతాయి. దయచేసి దాన్ని సర్చ్ చేసుకోండి. అలాగే గర్భిణీలు కొత్త ఇంట్లో ఉండకూడదు అని చెప్తారు. ఎందుకు అంటే ఆ ఇంట్లో వాడిన మెటీరియల్ కానీ, ఆ పెయింట్స్ కానీ, ఆ స్మెల్ అదంతా కూడా లోపల ఉన్న శిశువు పైన ప్రభావం చూపించి పుట్టబోయే బిడ్డ సరిగ్గా పుట్టదు అన్న ఉద్దేశంతో. ఇక మన సంప్రదాయంలో భాగంగా చాలామంది ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురొస్తే చెడు శకునం అని చెప్పేసి అంటూ ఉంటారు. పూర్వంలో మనకి ట్రాన్స్పోర్టేషన్ ఎడ్ల బండి మీద, గుర్రాల మీద జరుగుతూ ఉండేది. ఎప్పుడైతే ఎడ్ల బండి మీద బయటకు వెళ్తారో అప్పుడు వచ్చే వరకు చీకటవుతూ ఉండేది. ఇక అలాంటి సమయంలో పిల్లి ఎదురుగా వస్తే ఎలా ఉంటుండే, పిల్లి కళ్ళు చీకట్లో చాలా రేడియం లాగా మెరుస్తూ ఉంటాయి.
ఆ కళ్ళను చూసినప్పుడు ఆ ఎడ్లు బెదిరి ఆ ఎడ్ల బండి నుంచి పారిపోయే అవకాశం ఉంది. లేదంటే ఎడ్ల బండి కింద పడి అందులో ఉన్న వాళ్ళకి దెబ్బలు తగిలే అవకాశాలు ఉంటాయి అన్న ఉద్దేశంతో పిల్లి ఎదురు రాగానే ఆ కార్యాన్ని ఆపేసుకునేవారు. అంతే తప్పితే ఈ రోజుల్లో వెహికల్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి. సో, మన బండి కంట్రోల్ మన చేతుల్లోనే ఉంటుంది. అది పిల్లి అనేది శకునం మాత్రం కాదు. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇక రేపు ఉదయాన్నే ఆచరించవలసిన పూజ. ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో, వివాహ జీవితంలో ఇబ్బందులు ఉన్నాయో వారు రేపు రామాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసుకొని రండి. లేదా ఇంట్లోనే సీతారాముల ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామాన్ని కానీ, శ్రీరామ సహస్రనామాన్ని కానీ పారాయణ చేస్తే కుటుంబ సఖ్యత, వివాహ యోగం కలుగుతాయి. ఇక ఈరోజు పాటించవలసిన సాయంత్రం పూజ. ఈరోజు ఎవరైతే లక్ష్మీనారాయణల ముందు బెల్లంపై నెయ్యి దీపాన్ని వెలిగించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని కానీ, విష్ణు సహస్రనామాన్ని కానీ, లేదా రామభద్ర స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తారో వారికి పితృదోషాల నుంచి విముక్తి అనేది కలుగుతుంది. అలాగే పిత్రార్జిత ఆస్తి అనేది ప్రాప్తిస్తుంది. ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి సాధక తార, భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి ప్రత్యక్ తార, కృతిక ఉత్తర ఉత్తరాషాఢ వారికి క్షేమతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి విపత్తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సంపద తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి జన్మతార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి పరమమిత్రతార, పుష్య అనురాధ ఉత్తరభాద్ర నక్షత్రం వారికి మిత్రతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి నైదన తార. ఇది ఈరోజు వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మీకు తెలియని ఏదైనా కొత్త విషయాన్ని ఎవరైనా తెలుసుకున్నట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.